నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి వైఎస్ఆర్ లెగసీతో 2019లో గెలుపొందిన జగన్ తన సొంత ఇమేజ్ తో వెళ్తున్న జగన్ 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తారా లేదా వైఎస్ఆర్ లెగసీని ఉపయోగించుకోక తప్పదా? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 నినాదంతో దూసుకెళ్తున్నారు. రెండోసారి అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బస్సు యాత్రలో జనంలోకి వెళ్లారు. తనని మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. అందుకు సొంత ఇమేజ్ ను ఉపయోగించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో దివంగత సీఎం వైఎస్ఆర్ అజెండాగానే తన అజెండా భుజంపై వేసుకుని జగన్ ప్రచారం నిర్వహించారు. 2014లో ఓటమి పాలైన 2019లో 151 సీట్లతో అఖండ విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఎక్కువగా జగనన్న పేరునే వినియోగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ పేర్లకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. వైఎస్ఆర్ చనిపోయి దశాబ్దం దాటినా ఇంకా వైఎస్ఆర్ పేరుతోనే ఎన్నికల్లో పోవడం వైఎస్ జగన్ మనసుకు కాస్త కష్టమనిపించినట్లుంది. వైఎస్ఆర్ ఫోటోను ఎలాగైతే ప్రతి ఇంట్లో అభిమానులు పెట్టుకున్నారో అలాగే తన ఫోటోను కూడా అభిమానుల ఇళ్లలో కనిపించాలని వైఎస్ జగన్ అప్పుడప్పుడు అంటుండేవారు. ఆ భావనతోనే వైఎస్ఆర్ పేరుకు బదులుగా వైఎస్ జగన్ పేరునే ఎక్కువగా ప్రజలు తలుచుకునేలా చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో వైఎస్ఆర్ పేరుకు ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చారు. అందులో భాగంగా కొన్ని పథకాలకు ఆయన పేరు పెట్టారు. ప్రధానంగా వైఎస్ఆర్ పేరుతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆసరా పింఛన్లు వంటి పథకాలకు మాత్రం వైఎస్ఆర్ పేరు కొనసాగుతుంది. తర్వాత తండ్రి వైఎస్ఆర్ పేరుకు బదులు తన పేరునే పథకాలకు పెట్టుకోవాలనే నిర్ణయానికి జగన్ వచ్చారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద అంటూ సుమారు 10 పథకాలకు జగన్ పేరుతో అమలవుతున్నాయి. పథకాలను పక్కన పెడితే ఎన్నికల్లో జగన్ ప్రచారం సాగించే సరళత గతానికి భిన్నంగా సాగుతోంది. ప్రతి ఒక్క విషయంలోనూ వైఎస్ఆర్ పేరును పలికేవారు ఈ ఎన్నికల ప్రచారంలో మాత్రం వైఎస్ఆర్ పేరు దాదాపు ప్రస్తావించలేదనే చెప్పొచ్చు. ఈసారి ఎన్నికలు పెత్తందారులకు, పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ ప్రసంగిస్తున్నారు జగన్. వైఎస్ఆర్ మన మనసుల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ వచ్చిందనే భావనలో జగన్ ఉన్నారు. గతంలో మాదిరిగా తన తండ్రి వైఎస్ఆర్ పేరును నిత్యం ప్రస్తావించకపోయినా జగన్ ను చూసే వైఎస్ఆర్ సిపికి ఓట్లు వేస్తారనే వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా ఇదే పంథాను ఫాలో అవుతున్నారు. ప్రచారం చేస్తున్న వాళ్ళందరూ జగనన్న చేసిన సాయాన్ని మరచిపోవద్దని చెబుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారే తప్ప వైఎస్ఆర్ బిడ్డను చూసి ఓట్లు అడగడం లేదు. మరోవైపు షర్మిల మాత్రం వైఎస్ఆర్ పాలన అందిస్తానని ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్ ఎలాంటి సంక్షేమ పాలన అందించారో అలాంటి సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీ ద్వారా అందిస్తామని చెబుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబడతామని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం వైఎస్ఆర్ లక్ష్యమన్నారు. ఆ మహనీయుడు బాటలోనే నడుద్దామని వైఎస్ షర్మిల వైఎస్ఆర్ పేరుతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ బిడ్డగా షర్మిలను ఓటర్లు ఏ స్థాయిలో ఆదరిస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికే ఒక దఫా వైఎస్ఆర్ కుమారుడిని ప్రజలు ఆదరించి అవకాశం కల్పించారు. కాంగ్రెస్ తరపున తాను ఉన్నానంటూ ముందుకు వచ్చిన వైఎస్ఆర్ బిడ్డ షర్మిలను కూడా ఇలాగే ఆదరిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.